వెల్కమ్ టు సుమన్TV రైతు. రైతులు ముఖ్యంగా వ్యవసాయం చేయాలంటే ప్రకృతి వ్యవసాయము ఒకే ఒక దేశీవాళీ ఆవు ఉంటే చాలండి. ఒక దేశీవాళీ ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. ఎట్లా అంటే చిన్న లాజిక్, మనము పెరుగు పాలు తోడేయాలంటే ఒక చెంచా మజ్జిగ వేస్తేనే పెరిగైపోతుంది ఒక గిన్నెడు. అదే సైన్సు దీంట్లో ఉంది. ఒక దేశీ ఆవు 1 గ్రామ దేశీ ఆవు పేడలో కోట్ల సూక్ష్మరాశి ఉందండి. దేశీ ఆవు ద్వారా జీవామృతము, జీవామృతం అంటే 200 లీటర్లకి నీళ్ళలోకి ఒక 5 కిలోల పేడ, 5 లీటర్ల మూత్రము, 2 కిలోల బెల్లము, 2 కిలోల పిండి, పుట్టడు ఒక గుప్పెడు పుట్టమన్ను వేసి పొద్దున సాయంత్రం కలదిప్పాలి. అలా 3 రోజులు కలబెట్టిన తర్వాత జీవామృతం తయారవుతుంది. అలా తయారైన జీవామృతం 1 ఎకరాకు సరిపోతుంది. అట్లా సైక్లిక్గా చేసుకుంటూ వస్తూ ఉంటే 1 ఎకరా ఒక ఆవు 30 ఎకరాలు సరిపోతుంది అనేది మీకే అర్థమవుతుంది రైతుకి. రైతులు ఏం చేస్తున్నారు, బయట నుంచి లోడ్లు కొద్ది ఎరువులు తీసుకొని పొలంలో దింపుతున్నారు. ఒక్కొక్క లోడ్ కొనాలంటే 1200-1500 అవుతా ఉంది. ఆ ట్రాక్టర్ బాడీకి 500 అవుతా ఉంది. ఆ లోడ్ వేయాలంటే 300 అవుతా ఉంది. మొత్తం కొంచెం 2000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అట్లా లేకుండా ఈ ఘనజీవామృతం అనేది రైతులు చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో ఇది మెయిన్ భూమికి పోషిస్తుంది. ఘనజీవామృతం అనేది ఒక 100 కిలోల పచ్చి ఆవు పేడ తీసుకొని దానిలోకి ఒక 1.5 కిలోను బెల్లము, ఓలోపిండి 1 కిలో, ఆవు దేశీ ఆవుల మూత్రం 5 లీటర్లు, ఒక గుప్పిడు మన్ను, పుట్టమన్ను వేసి కలదిప్పి దాన్ని బాగా ఆరబెట్టి, నీడలో ఆరబెట్టాలా, ఎండలో ఆరబెట్టకూడదు. ఆరబెట్టి దాన్ని అలాగే డ్రై అయినాక ఎత్తి మూటల్లో ఇంట్లో ఎత్తి పెట్టుకోవాలి రైతుకి. అది ఒక మంచి ఫెర్టిలైజర్కి పనికి వస్తుంది. ఇవన్నీ స్టోర్ చేసుకున్నవన్నీ వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు పొలం పైన వేసుకోవాలా. వరి దుక్కు అయితే దుక్కులో వేసుకోవాలా, ఎకరాకు 200 కిలోలు అట్లా. ఇవన్నీ రైతు సులువుగా తన పొలం తనే చేసుకోవచ్చు. ఇవన్నీ ఏమవుతుందంటే ఒక దేశీ ఆవాలి పేడ జీవామృతం పొలం పైన పడితే ఆ ఎర్రలకి, ఎర్త్వామ్స్కి, ఇవన్నిటికీ ఒక అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి, మనం ఎప్పుడైనా పొలం దగ్గరికి వెళ్తే ఆడాడ ఒక పేడ పడి ఉంటుంది. ఆ పేడని ఇట్లా పైకి ఎత్తి చూస్తే కింద దానికి ఒక బొక్కలు ఉంటాయి. ఆ బొక్కలు ఎవరు పెట్టింటారు అక్కడ? ఎందుకంటే అక్కడ మనం 2 రకాల పురుగులు చూసింటాం. ఒక పురుగు ఆవుని అది ఆ పేడని వంట తీసుకొని దొల్లించుకుంటూ పోతూ ఉంటుంది బాల్లాగా చేసి. ఇంకోటి ఏంటి అంటే ఎర్ర. ఆ దేశీ ఆవు ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి కింద నుంచి ఎర్రలు వచ్చి ఆ పేడని తీసుకెళ్తాయి. అది వస్తూ ఖాళీగా రాదు, వస్తూ ఒక మంచి ఖనిజాల భూమిలో తీసుకొని వచ్చి పొలంలోకి చేసిపోతుంది. ఇలా ఏ మెథడ్ని మనం పొలంలో పాటించుకోవాలా. ఆవు ఘనజీవామృతంని, జీవామృతంని ఎలా తయారు చేయాలి వాడుకుంటూ ఒక పీరియాడికల్ నెలకు 2 సార్లు ఇచ్చుకుంటూ స్టార్టింగ్లో పంట చేస్తే వరికి స్ప్రే కానివ్వండి, మామిడి చెట్లకు స్ప్రే కానివ్వండి, కింద ఇరిగేషన్లో కానీ అట్లా ఇస్తూ ఉంటే కంటిన్యూగా సాయిల్కి ఎన్రిచ్ అయిపోతుంది. ఒక మల్చింగ్ మెటీరియల్ చెత్త అంతా మామూలుగా ఒక చెట్లో నుంచి ఆకులు కానీ కొమ్మలు కానీ అన్ని రాలి పడిపోతాయి. అది పడిపోయినటువంటి అది దాంట్లో అన్నీ ఒక న్యూట్రియంట్స్ పట్టి ఉంచుకుంటుంది. చెట్టు పడిపోయి భూమిలో పడి మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్, మళ్ళీ చెట్టు భూమి తీసుకుంటుంది. అందుకని మనం ఏం చేయాలి, పడిన ఆకులు ఎండు కొమ్మలను అలాగే వదిలేసి ఆచ్ఛాదనం చేయాలి. దానిపైన జీవామృతం ఇవన్నీ వేసామంటే మనం లైట్గా లోపల నుంచి ఈ జీవామృతం స్మెల్కి అట్రాక్ట్ అయ్యి లోపల నుంచి ఇందాక నేను చెప్పినట్లు ఎర్త్వామ్స్, సాయిల్ బయట మైక్రోఆర్గానిజమ్స్ అన్నీ అట్రాక్ట్ అయ్యి సాయిల్కి, ఒక ప్లాంట్కి ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి మంచి పోషక విలువలు అందిస్తుంది. ఇప్పుడు రైతు గ్రహించాలి ముఖ్యంగా ఏంటంటే, ఆవు అంటే ఒక దేశీవాళీ ఆవుని ఆవు అనండి. మా దృష్టిలో జెర్సీ రైతులంతా వాడుతున్నారు. జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, ఇవన్నీ ఆవులు అనకూడదు. ఆవులు అనేది కన్నా వీటిని పంది అనేది బెటర్ అనిపిస్తుంది నేను అనుకున్న ప్రకారం. ఎందుకంటే ఇలాంటి ఆవులన్నీ మాంసం కోసం ఉత్పత్తి అయినటువంటి బ్రీడ్స్ ఇవన్నీ. అంటే ఈ శీతల దేశాల్లో వీటిని పెంచి వీటిని మాంసంగా ఉపయోగపడేదానికి తయారు చేసుకున్న బ్రీడ్స్ ఇవన్నీ. వీటికి వెనకాల గోపురం ఉండదు, గంగడోలు ఉండదు, నాటావుకు ఉండే లక్షణాలు ఏ లక్షణాలు దీంట్లో ఉండదు. దీని పేడలో ఒక 5000 సూక్ష్మరాశి ఉంటే నాటావులో కోట్ల సూక్ష్మరాశి ఉంటుంది. అందుకని ఒకే ఒక నాటావును పెంచుకుంటే రైతు ప్రకృతి వ్యవసాయానికి 30 ఎకరాలు ఉపయోగించుకోవచ్చు. నాటావు ఏ క్లైమేట్కి తట్టుకోగలుగుతుంది.
అది దానికి దానికి గుణం ఉంది. రైతుకి ఎట్లా అనుకూలం అట్లా అనుకూలం నడుచుకునే గుణం కూడా రైతు నాటావుకు ఉంటుంది. ఈ హెచ్ఎఫ్ ఆవు జెర్సీ ఆవులు కానీ అలాంటి గుణాలు ఏమీ ఉండవు. రైతుకి అసలు అది పనికిరాదు. రైతులు అనుకుంటారు పేడ వేస్తుంది, తట్టలు పేడ వేస్తుంది అని. ఆ పేడ నిరుపయోగము. దీని అదే 5 కిలోల పేడ ఉంటే 1 ఎకరాకు సరిపోయే విధంగా మనం జీవామృతం తయారు చేసుకోవచ్చు. నాటావు పేడ ఉంటే, నాటావు మూత్రం ఉంటే. అలాంటి హెచ్ఎఫ్ ఆఫ్ జెర్సీ ఆవు పేడ 2 ట్రాక్టర్లు అయినా నిరుపయోగమే. దానివల్ల రైతులకి ఎక్స్ట్రా ఎంతో ఖర్చు అవుతుంది. పొలంలో తను లోడ్ ఏ రైతుకు అన్ని పేడ పడదు. జనరల్గా బయట నుంచి తీసుకొని వస్తాడు, డంప్ చేసుకుంటాడు. ఆ రైతులు ఆ ఆవులు ఎన్నో కలుపు మొక్కలన్నీ తింటుంది. అవన్నీ ఆ కలుపు మొక్కలంతా ఈ పేడ రూపంలో మనము పొలంలోకి వేసుకున్నామంటే అది ఆ కలుపు పేడ రూపంలో బయట వచ్చి మళ్ళీ విత్తనంగా మళ్ళీ మొలక తయారయ్యి అది మళ్ళీ రైతులు ఎంతో డ్యామేజ్ చేస్తుంది. అందుకే నాటావు వల్ల దాని బెనిఫిట్స్, దాని గుణగుణాలను రైతులు తెలుసుకొని ప్రతి ఒక్కరు నాటావుని తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రతి ఒక్కరు రైతు బాగుపడతారు. ఇది నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నానండి. ఏమంటే ఇది మామిడి చెట్లు ఇక్కడ నేను నాటించాను. ఇక్కడ ప్రతి రైతు మీరు ఏం చేస్తారంటే కింద చెట్లు నాటేసి కింద ఏం వేయరు, అసలు మల్చింగ్ అంతా ఏం వేయరు. వేయకుండా నీళ్లు పోస్తుంటారు. నీళ్లు కొన్ని రోజులకి డ్రై అయిపోతుంది. అందుకే ప్రతి ఒక్క రైతు ఏమనుకోవాలంటే ఇలా చెత్త మల్చింగ్ అంతా కింద వేయాలి. వేసి దీని కింద కొంచెం ఘనజీవామృతంని లేదా ధ్రువ జీవామృతం తడి వేసినప్పుడు జీవామృతం వేస్తే ఈ మల్చింగ్ మెటీరియల్ ఒక హ్యూమస్ తయారవుతుంది. లోపల నుంచి ఎర్రలన్నీ పైకి వస్తాయి. 90% ఆఫ్ నీళ్ళు సేవ్ అవుతుంది చెట్టుకి. చెట్టు చూడు హెల్తీగా ఉంది. ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ ఇక్కడ. అయినా ఉండే కొద్దిపాటి నీటితోనే చెట్లని ఇలా తళ్ళు ఓర్చుకుంటూ కాపాడుకుంటున్నారు రైతులు ఇక్కడ. ఇప్పుడు దీన్ని చూడండి, ఇవి కందకాలు అంటారు. నేను ముందు పొలం చూడడానికి వచ్చినప్పుడు నేను గ్రహించాను. వర్షం నీళ్ళంతా వర్షం నీళ్ళు పైనుంచి పడింది. వర్షం నీళ్ళంతా ఇట్లా వృధాగా కిందకి వెళ్ళిపోతుండే. నేను వచ్చి ఇలా కందకాలు దిగించాను. ఇక్కడ ఎన్నో దిగించాను. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మస్తుగా ఇక్కడ చూడండి. దీనివల్ల వర్షం నీళ్ళని పడిన నీళ్ళని పొలంలో పడిన వర్షం నీళ్ళని దీంట్లో దిగి దీంట్లో భూములు ఇంకుతుంది. ఇంకి ఇది బయట పొలంలోకి పోకుండా మన పొలంలో ఉన్న బోరు కానివ్వండి, బావి కానివ్వండి రీఛార్జ్ అవుతాయి. రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎండాకాలం వస్తే మా పొలంలో బావిలో నీళ్ళు అయిపోయినాయి, బోర్లో నీళ్ళు అయిపోయినాయని ఇబ్బందులు పడబడుతుంటాడు రైతు. సింపుల్ లాజిక్. ఒక ఎకరానికి 10% కందకాలు ఉపయోగించండి. మిగతా 90% భూమి అలాగే ఉంటుంది. ఆ 10% కందకాలు తవ్వుతుంది దానికి, పొలం పోయిన దానికి మీకు అంత మేలు ఉంటుంది. 90 రెట్లు మీరు బాగుపడతారు. ఖచ్చితంగా బోర్లు రీఛార్జ్ అవుతాయి. ఇప్పుడు ఈ పొలంలో నేను చేయించిన దానికి ఆ బోర్లు ఈ సంవత్సరం తక్కువపాటి వర్షం పడ్డాయి, కానీ ఆ బోర్లు కొంచెం వాటర్ పైకి వచ్చింది. అలాగే వర్షాలు కానీ బాగా పడి ఖచ్చితంగా బోర్ రీఛార్జ్ అయి ఉంటుంది. రైతులందరూ నేను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కందకాలు పొలంలో పోయి ఆ పొలం సిచ్యువేషన్ బట్టి ఎట్లా ఉంది, ఏ డైరెక్షన్లో బట్టి ఆ రైతే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇలా తోకోవాలండి కందకాలు. పొలంలో ఎప్పుడైతే ఇలా చెదబట్టి ఇలాంటి పుట్టలు తయారవుతాయో ఆ పొలం సారవంతంగా ఉందని అర్థం. ఇవి పొలం ఇవన్నీ గుల్ల చేసి పంటకి ఆచ్ఛాదన బాగా చేస్తుంది. మంచి భూమిలో నుంచి ఒక సూక్ష్మరాశిని పైకి తేవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీంట్లో ఇప్పుడు చెరుకు చూడండి. ఇది మా గురువు సుభాష్ పాలేకర్ గారు చెప్పించిన అతి ఉత్తమమైన మెథడ్. 8 అడుగులు ఉందండి ఈ చెరుకు రోకి. దీనివల్ల విత్తనం ఎంతో ఆదా అవుతుంది. ఒకసారి నాటిన చెరుకు 40 ఏళ్ళ వరకు అలాగే ఉండిపోతుంది. ఒక చెరుకు నాటితే చుట్టుపక్కల ఎన్నో పిల్లలు వస్తాయి, మొలకలు వస్తాయి. చెరుకు గాలి, ఎండ, వెలుతురు బాగా తగిలి బలిష్టంగా చెరుకు పైకి వస్తుంది. మామూలుగా మీరు రసాయనిక మందు వ్యవసాయంలో చెరుకు చూస్తారు, కింద సన్నంగా ఉండి పైన వచ్చే కొద్దికి లావ్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అలాగ అవుతుందంటే కింద అప్పుడు ఎండ తగలదు, చెరుకు పెరిగే కొద్ది పైన ఎండ తగులుతుంది. ఆ ఎండ తగిలినప్పుడు అక్కడ లావ్ అవుతుంది. దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమంటే చెరుకుకి ఎండ వెలుతురు బాగా తగలాల. చెరుకు అనేది కింద లావుగా ఉండాలా, పైన సన్నగా రావాలా. దానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. మెయింటైన్ చేసి వాటరింగ్ కూడా ఒక 3 నెలలు పోయినాక మధ్యలోనే వాటరింగ్ వేయాలి. దీనికి చెరుకు వాటర్ వేయకూడదు. మధ్యలో వాటరింగ్ ఇస్తే ఈ రూట్ జోను, ఆ చెరుకు రూట్ జోను పాకుతుంది వాటర్ లాక్కోవడానికి. వాటర్ పాకినప్పుడు చెరుకు పైకి ఎదుగుతుంది. దానికి రూట్ గుణం ఏమంటే తేమ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి గ్రహించే శక్తి ఉంటుంది దానికి. అందుకని చెరుకు మొదలున్న వాటర్ ఎప్పుడు వేయకూడదు. చెరుకు పెరిగే కొద్దీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాటర్ ఇవ్వాలి. అలా 6 నెలలు పోయినాక మధ్యలోనే వాటరింగ్ ఇవ్వాలి. ఆ పక్క అంతా వాటర్ సేవ్ చేసి నిలిచిపోవచ్చు. ఒక లైన్ వాటరింగ్ ఇచ్చి పక్క లైన్ ఖాళీ పెట్టేసి నెక్స్ట్ లైన్ వాటరింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే వాటర్
95% ఆఫ్ వాటర్ సేవ్ అవుతుంది ఇలా చేసుకున్నారంటే. తక్కువ వాటర్లోనే ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. ఈ పంట మీరు చూడండి, వాటర్ కంప్లీట్గా నాశనప్పటి నుంచి అసలు వాటర్ చాలా తక్కువ, వాటర్ ఇవ్వలేకపోయాం, లేదా కొద్దిపాటు తడిచ్చాం, అయినా కూడా తట్టుకుని నిలబడింది. కారణం ఏమంటే ప్రకృతి వ్యవసాయ విధానాలు, ఒక మంచి ప్రకృతి వ్యవసాయ రైతు దగ్గర తీసుకొచ్చిన విత్తనం వల్ల ఆ విత్తనాన్ని బీజామృతంతో శుద్ధి చేస్తే నాటి దానికి ఒక రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. అట్లా రైతులంతా గ్రహించుకొని ఒకసారి నాటి 40 ఏళ్ళ వరకు ఉంటుందని మీరు ఆలోచించుకున్నారంటే ఖచ్చితంగా రైతులు, చెరుకు నాటి రైతులంతా ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ కూల్ డ్రింక్స్ని దీనివల్ల ఎంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెప్సీలు, థమ్స్అప్లు ఇవన్నీ తాగి ఎంతోమంది లేనిపోయిన జబ్బులు తెచ్చుకుంటున్నారు. ఒక రైతుగా ఇలాంటి పండించినా అంటే ఆ షుగర్ క్యాన్, ఆ చెరుకు రసం తాగడానికి అది ఎంతో ముందుకు వస్తారు. అప్పుడు మనం చెరుకుని మంచి రేటుకి అమ్ముకోవచ్చు. చెరుకుని మామూలుగా ఫ్యాక్టరీ కూడా అమ్మడం ఒక ఎత్తు అయితే, బెల్లం చేసి అమ్ముకోవడం ఒక ఎత్తు. అది కాకుండా బెల్లమే చేయకుండా వద్దులేండి, కనీసం జ్యూస్ చేసి అమ్ముకుంటే దాని 10 లాభం వస్తుంది ప్రతి రైతుకి. ఎలాగో పట్టణం దగ్గర ఉన్నాయి కాబట్టి చెరుకుని దీన్ని ప్రమోట్ చేయాలా. దీనికి గవర్నమెంట్ కూడా కొంచెం రైతులకు హెల్ప్ చేసి లేనిపోని అడ్వర్టైజ్మెంట్లంతా ఈ కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ వస్తున్నాయి, దాన్ని చూసి ఇవంటే వాడు సినిమా యాక్టర్లు కానివ్వండి, ఎవరంటే వాళ్ళు పెప్సీలు, కన్సెప్ట్ కోట్లు తీసుకొని అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు, దాని టీవీలో అవే వస్తున్నాయి. అది కాకుండా దీని గురించి ఏదైనా పబ్లిసిటీ చేయాలా, చెరుకు రసం వల్ల ఎంత లాభం ఉంటుంది, దీనివల్ల రైతులు ఎంత బాగుపడతారు, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఎలా బాగుపడుతుంది అనే దానిపై కొంచెం కాన్సన్ట్రేట్ ప్రభుత్వమే ఒక మార్కెటింగ్లా చేసి రైతుకు పెట్టినా రైతులు బాగుపడతారండి. థ్యాంక్ యూ అండి.